గోల్డ్ ప్రైస్ ఇప్పుడు 10 గ్రామ్స్ 1,27,000, సిల్వర్ కిలో 1,74,000. పెళ్లి ఫెస్టివల్ టైంలో పాకెట్ కి పెయిన్. లాస్ట్ 10 ఇయర్స్ లో నిఫ్టీ 13% రిటర్న్స్ ఇచ్చింది, బట్ గోల్డ్ క్వైట్లీ 15 to 16% డెలివర్ చేసింది. సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 3x అయింది. సో మనం ఇప్పుడు బై చేయాలా, ఎలా కొనాలి? రాంగ్ మెథడ్ అంటే లాస్. లెట్స్ డీకోడ్ ఇన్ దిస్ వీడియో. ముందుగా కొంచెం ఫండమెంటల్స్ తెలుసుకుందాం. గోల్డ్ ని ప్రపంచ హిస్టరీలో సెంచరీస్ నుంచి పీపుల్ వాల్యూ చేస్తున్నారు. కరెన్సీ స్టార్ట్ అయ్యే టైంలో కరెన్సీ వాల్యూ గోల్డ్ బ్యాకింగ్ తో ఉండేది. పేపర్ నోట్ అంటే జస్ట్ పేపర్ కాదు, కానీ 100 రూపీస్ నోట్ అంటే బ్యాంక్ దగ్గర ఈక్వలెంట్ గోల్డ్ ఉంది అన్నది ట్రస్ట్. అదే ట్రస్ట్ సిస్టమ్ మన ఇండియాలో కూడా ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ దగ్గర ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అని ఉంటుంది. అంటే ఆ పేపర్ వాల్యూకి ఈక్వలెంట్ అసెట్ గవర్నమెంట్ దగ్గర సెక్యూర్ గా ఉన్నదని ప్రామిస్. 1970s వరకు ఈ సిస్టమ్ ఉండేది. ప్రపంచంలో ఎంత కరెన్సీ ఉంటుందో అంతకి ఈక్వలెంట్ గా అంత గోల్డ్ రిజర్వ్ మెయింటైన్ చేసేవాళ్ళు. మీ దగ్గర గోల్డ్ ఉంటే కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మీ దగ్గర కరెన్సీ ఉంటే గోల్డ్ కి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ 1971 లో ఈ లింక్ కంప్లీట్లీ బ్రేక్ అయింది. కానీ మన మైండ్ సెట్ లో ఇమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఎక్కడ యుఎస్ డాలర్ స్టేబుల్ కాదు, బ్రిటిష్ పౌండ్ స్టేబుల్ కాదు, రష్యన్ రూబుల్ స్టేబుల్ కాదు, చైనీస్ యూన్ స్టేబుల్ కాదన్నప్పుడు జనాలు గోల్డ్ కొనేస్తారు. ఎందుకంటే గోల్డ్ కరెన్సీ అగ్నోస్టిక్. గోల్డ్ ని మీ ఇష్టమైన కరెన్సీకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఇన్స్టెబిలిటీ వచ్చినా వెంటనే గోల్డ్ బయింగ్ స్టార్ట్ అవుతుంది. 1980లో గోల్డ్ అప్రాక్సిమేట్లీ $800 పర్ ఔన్స్ ఉంది. అక్కడి నుంచి ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ ఫ్లాట్. మళ్ళీ 2011లో పీక్ $1,800, 2020లో $2,060, 2024లో $2,600, 2025లో $3,600 పర్ ఔన్స్. బ్యాక్గ్రౌండ్ లో కొన్ని క్రేజీ విషయాలు జరుగుతున్నాయి. ఆల్ టైమ్ హై సైకిల్స్ చూడండి. ఫస్ట్ టైం 30 ఇయర్స్, సెకండ్ టైం 12 ఇయర్స్, థర్డ్ టైం 4 ఇయర్స్, ఇప్పుడు జస్ట్ ఫ్యూ మంత్స్. అంటే ఇక్కడ రికవరీ పీరియడ్ స్ట్రింక్ అవుతూ ఉంది. దీని రీజన్స్ ఏంటో చూద్దాం. డిజిటలైజేషన్ వల్ల గోల్డ్ బయింగ్ ఇప్పుడు చాలా యాక్సెసిబుల్. గోల్డ్ కాయిన్స్, బార్స్, లాకర్ టెన్షన్ లేదు. మీ ఫోన్ యాప్ లో డిజిటల్ గోల్డ్ బై ఆర్ సెల్ ఎనీ టైం చేయొచ్చు. సూపర్ ఈజీ. అలాగే నెక్స్ట్ బిగ్ రీజన్ గవర్నమెంట్ డెప్త్, ఎస్పెషల్లీ యుఎస్. అదే కల్ప్రిట్. యుఎస్ ఎంత లోన్ తీసుకుంటుందో చూడండి. వాళ్ళు తీసుకుంటున్న అప్పుకి ఇంట్రెస్ట్ కూడా కట్టాలి. మనం లోన్స్ తీసుకుంటే ఈఎంఐ కడతాం కదా, సేమ్ లాజిక్. ఇంట్రెస్ట్ కట్టకపోతే డిఫాల్ట్ రిస్క్. మరి అప్పుడు ఏం చేస్తారు? ప్రొడక్షన్ పెంచలేరు. సో గవర్నమెంట్స్ ఈజీగా ఏం చేయగలుగుతుంది? నోట్స్ ప్రింట్ చేయడం. మీరు అనుకుంటారు బాగా ప్రింట్ చేస్తే మనీ ఎక్కువ కదా అని. వెయిట్, లాజిక్ అలాగే వర్క్ అవ్వదు. ఇక్కడ రియాలిటీ ఆపోజిట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ బ్లాస్ట్ అవుతుంది. మార్కెట్ లో 100 రూపీస్ ఉంటే ప్రైజెస్ స్టేబుల్. సడన్లీ 200 సర్క్యులేట్ చేస్తే ప్రైజెస్ డబుల్ అవుతాయి. సో ఇన్ఫ్లేషన్ అనేది మంచిది కాదు. కరెన్సీ మీద ట్రస్ట్ పడిపోతుంది. అప్పుడే జనాలు పరిగెడతారు గోల్డ్ కొనడానికి. గోల్డ్ అనేది కరెన్సీ బ్యాకప్ అసెట్. కరెన్సీ ఫెయిల్ అయినా గోల్డ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్లస్ గోల్డ్ అనేది చాలా స్కేర్స్ గా ఉంటుంది. ప్రింట్ చేయలేం. ఓన్లీ మైనింగ్ చేస్తే మాత్రమే వస్తుంది. అందుకే క్రిసిస్, కష్టాలు వచ్చినప్పుడు గోల్డ్ షైనింగ్ అవుతుంటది. గోల్డ్ అనేది ఇన్సూరెన్స్ ఫర్ యువర్ వెల్త్. అదే ఇప్పుడు మనం లైవ్ గా విట్నెస్ చేస్తున్నాం. నెక్స్ట్ చూద్దాం సిల్వర్ గురించి. 2020లో సిల్వర్ అప్రాక్సిమేట్లీ 40,500 పర్ కేజీ ఉంది. సేమ్ ఇయర్ 65,400 పర్ కేజీ. కానీ ఇవాళ 1,34,000 పర్ కేజీ. జస్ట్ 5 ఇయర్స్ లో ఆల్మోస్ట్ 3x పెరిగింది. స్టాక్ మార్కెట్ లో కూడా ఇలా స్పైక్ అవ్వలేదు. సిల్వర్ ప్రైస్ ఒక స్పైక్ లాజిక్ క్లియర్ గా అర్థం అవ్వాలి. సిల్వర్ ఇండస్ట్రియల్ యూసేజ్ ఇంక్రీజ్ అవుతుంది. 10 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూషన్ అరౌండ్ 45% ఉంది. కానీ ఇవాళ 60 to 65%. సిల్వర్ యూసేజ్ చాలా ఎక్కువ ప్లేసెస్ లో ఉంటుంది. లైక్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్మార్ట్ ఫోన్స్, బేస్ టెలికామ్ ఎక్విప్మెంట్, మెడికల్ డివైజెస్, సోలార్ సెక్టార్. ఇండస్ట్రీస్ కి సిల్వర్ అనేది కంపల్సరీ. కాస్ట్ ఎక్కువైనా కూడా ప్రాపర్ రీప్లేస్మెంట్ ఉండదు. కానీ డిమాండ్ ఇన్ఎవిటబుల్. అదే ప్రైజెస్ ని పుష్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. గోల్డ్ టు సిల్వర్ రేషియో. ఈ రేషియో అంటే ఎంత సిల్వర్ తో ఒక ఔన్స్ గోల్డ్ కొనగలము అనేది. 100 ఇయర్స్ యావరేజ్ చూడండి. కొంత టైంలో వాల్యూ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉండేది సిల్వర్ ఇంకా గోల్డ్. హిస్టారికల్ రేషియో చూస్తే 15:1. అంటే 15 ఔన్స్ సిల్వర్ ఈక్వల్ టు 1 ఔన్స్ గోల్డ్. సంవత్సరాలు పాస్ అవుతుంటే రేషియో స్లోగా ఇంక్రీజ్ అయ్యింది. హిస్టారికల్ యావరేజ్ అరౌండ్ 67:1. అలాగే 2020 స్పైక్ లో 127:1. అంటే 127 ఔన్స్ సిల్వర్ ఈక్వల్ టు 1 ఔన్స్ గోల్డ్. ఇప్పుడు 2025లో అప్రాక్సిమేట్లీ 92:1. కానీ
హిస్టారికల్ యావరేజ్ 67:1తో కంపేర్ చేస్తే సో లాజిక్ అన్నది ఎయిదర్ సిల్వర్ అండర్ ప్రైస్ అవుతుందా లేదా గోల్డ్ అండర్ ప్రైస్ అవుతుందా? దీని ఆన్సర్ ఏంటి? ఎవరికి తెలీదు. చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ స్ప్లిట్ అయి ఉంటుంది. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది సిల్వర్ స్టిల్ 30-35% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని. మరి ఇంకొక గ్రూప్ అంటారు గోల్డ్ ఓవర్ ప్రైస్ అయింది, సో 20-25% కరెక్షన్ పాసిబుల్ ఉంటుంది అని. సో గోల్డ్ కానీ కరెక్షన్ వస్తే పానిక్ సెల్లింగ్ ఉంటుంది. మార్కెట్ వ్యూ కూడా స్ప్లిట్ అయి ఉంది. గోల్డ్ ఇంకా సిల్వర్ రేషియో అనేది ఒక ఎకనామిక్ స్టెబిలిటీ ఇండికేటర్. వీటి రేషియో కానీ హై అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ అన్స్టేబుల్ గా ఉంది అని. జనాలు పానిక్ బయింగ్ చేస్తున్నారు గోల్డ్ ని అని. ఇప్పుడు కరెంట్ రేషియో 92:1 ఉంది. దీని మీనింగ్ అన్సర్టెనిటీ చాలా హైగా ఉంది అని. ఎందుకంటే యుఎస్ టారిఫ్స్, వార్స్, గ్లోబల్ పొలిటికల్ డిస్టర్బెన్స్, ఎకనామిక్ కన్ఫ్యూజన్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు, సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ సిల్వర్ అక్యుములేట్ చేస్తున్నాయి. చైనాలో చూస్తే సడన్ స్పైక్ ఇన్ గోల్డ్ అక్యుములేషన్. ఇది వరకు వాళ్ళు అప్రాక్సిమేట్లీ 2500 to 3000 kg పర్ ఇయర్ అక్యుములేట్ చేశారు గోల్డ్ ని. కానీ వాళ్ళు సడన్ గా 30,000 to 40,000 kg పర్ ఇయర్ అక్యుములేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 10x ఇన్ జస్ట్ 1 year. సంథింగ్ ఫిషీ, రైట్? ఇది కూడా సేమ్ స్టోరీ. ఇండియాలో కూడా సేమ్ స్టోరీ. ఇండియా గోల్డ్ రిజర్వ్స్ మార్చ్ 2020 650 టన్స్, మార్చ్ 2025 880 టన్స్. ఇక్కడ 1 ton అంటే 1000 kg. ఇప్పుడు ఇండియాలో ప్రపంచంలో 7th లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్ ఉంది. 2015 లో 10th పొజిషన్ లో ఉండేది. మన ఆర్బీఐ ఫారెక్స్ గోల్డ్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా గ్రో అయ్యాయి. ఇంకా రిటైల్ కస్టమర్స్ కౌంట్ లో మీరు రాలేదు. సో మనందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ ఆర్ సిల్వర్ ఇప్పుడు కొనాలా లేదా? దీని ఆన్సర్ ఎస్. మన పోర్ట్ఫోలియోలో 10-20% సేఫ్ అసెట్స్ కంపల్సరీ. ఇక్కడ స్మార్ట్ ఇన్వెస్టర్ అంటే ప్రిపేర్డ్ ఇన్వెస్టర్. ఇప్పుడు సేఫ్ అసెట్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎఫ్డి అంటే సేఫ్ అసెట్ కాదు, ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ ని తినేస్తుంది. ఎఫ్డి రిటర్న్స్ 6-7% ఇచ్చిన ఇన్ఫ్లేషన్ 5-6% ఉంటే ఇక్కడ రియల్ గ్రోత్ ఆల్మోస్ట్ జీరో. వాటికన్నా ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ బెటర్, లేదా పిఎఫ్, ఈపీఎఫ్, పీపీఎఫ్, రియల్ ఎస్టేట్, గోల్డ్ లాస్ట్ 10 years యావరేజ్ 15% రిటర్న్స్ ఇచ్చింది. ఇది బెటర్ దాన్ నిఫ్టీ 50. లాస్ట్ 5, 10, 15, 20 years లో కూడా గోల్డ్ నిఫ్టీని బీట్ చేసింది. ఇది సర్ప్రైజింగ్ బట్ ట్రూ. మీరు 20s ఏజ్ లో ఉంటే అరౌండ్ 10% అలొకేషన్ మస్ట్. అదే మీరు 40s or 50s ఏజ్ లో ఉంటే 15-20% అలొకేషన్ మస్ట్. ఏజ్ ఎక్కువైతే క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి గోల్డ్ జ్యువెలరీ అనేది ఇన్వెస్ట్మెంటా? ఇది రాంగ్ మైండ్ సెట్. మీకు లాసెస్ వస్తాయి, లైక్ మేకింగ్ చార్జెస్, ప్యూరిటీ ఇష్యూస్, జిఎస్టి, అలాగే బై ఆర్ సెల్ కన్వర్జన్ డిఫికల్ట్. సో గోల్డ్ జ్యువెలరీ అనేది ఇన్వెస్ట్మెంట్ అసెట్ కాదు. గోల్డ్ జ్యువెలరీ అనేది యూసేజ్ అసెట్ మాత్రమే. ఇమోషన్ సెపరేట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ లాజిక్ సెపరేట్ గా చూడాలి. జ్యువెలరీ ఉన్న లోన్ కావాలంటే గోల్డ్ లోన్ కొలెటరల్ గా యూజ్ చేయండి. అది బెటర్ దాన్ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ లేదా ఫాస్ట్ మనీ లోన్ యాప్స్. ఇప్పుడు చూద్దాం బెస్ట్ వేస్ టు బై గోల్డ్. డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వర్, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్. ఈటీఎఫ్స్ లో ప్యూరిటీ, ప్రీమియం, టెన్షన్ ఉండదు. ఈజీగా బై అండ్ సెల్ చేయొచ్చు. నో లాకర్ టెన్షన్. కొంతమంది డిజిటల్ గోల్డ్ ఎస్ఐపి చేస్తున్నారు. మొబైల్లో మంత్లీ ఎస్ఐపి కూడా చేయొచ్చు. లాకర్ టెన్షన్ లేదు, ప్యూరిటీ గ్యారంటీ ఉంటుంది. కానీ స్మాల్ కాషన్, డిజిటల్ గోల్డ్ ఆర్బీఐ లేదా సెబీ రెగ్యులేట్ చేయదు. ఇక్కడ 5 to 7 years స్టోరేజ్ లిమిట్ ఉంది. మీరు లాంగ్ టర్మ్ వేయాలంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కన్సిడర్ చేయండి. మీరు ఎక్స్చేంజ్ లో బై లేదా సెల్ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ప్యూరిటీ ఇష్యూస్ జీరో. బిఫోర్ మన టాపిక్ లో కంటిన్యూ అయ్యే ముందు ఒక క్విక్ ఇంట్రడక్షన్. ఇవాల్టి వీడియో స్పాన్సర్డ్ బై ధన్ అనేది సెబీ రిజిస్టర్డ్ ఆన్లైన్ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియా. గోల్డ్ ఇంకా సిల్వర్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి అని మనం చూసాం. కానీ రియల్ క్వశ్చన్ ఎలా ట్రేడ్ చేయాలి, ఎస్పెషల్లీ తక్కువ క్యాపిటల్ ఉంటే సేఫ్ గా ఎలా చేయాలి? రీసెంట్ గా నేను ఎక్స్ప్లోర్ చేసిన ఈజియెస్ట్ మెథడ్ ధన్ ప్లాట్ఫామ్ లో కమోడిటీ ట్రేడింగ్. ఈ యాప్ ఇంటర్ఫేస్ చాలా క్లీన్ గా ఉంటుంది. బిగినర్స్ కి కన్ఫ్యూజింగ్ గా అనిపించదు. గోల్డ్ ఇంకా సిల్వర్ ప్రైజెస్ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేసి ఇన్స్టాంట్ గా రెస్పాండ్ అవ్వచ్చు. మీకు కూడా బిగ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే రిస్క్ అనిపిస్తే దానిలో గోల్డ్ మినీ అండ్ గోల్డ్ పెటల్ ఫ్యూచర్స్ అవైలబుల్. అంటే మార్జిన్ చాలా తక్కువ బట్ లివరేజ్ డీసెంట్ గా ఉంటుంది. ఇది బిగినర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్ కి పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్. అలాగే ఇంకో సూపర్ అడ్వాంటేజ్, ఈక్విటీ అండ్ కమోడిటీకి సెపరేట్ మార్జిన్ అవసరం లేదు. మీ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ మార్జినే కమోడిటీ ట్రేడ్స్ కి యూజ్ అవుతుంది. అంటే సేమ్ క్యాపిటల్ తో మీరు మల్టిపుల్ మార్కెట్స్ లో పార్టిసిపేట్ అవ్వచ్చు. అలాగే
మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ టైమింగ్. ఈక్విటీ మార్కెట్స్ 3:30 PM కి క్లోజ్ అయిపోతాయి కదా, కానీ కమోడిటీ మార్కెట్స్ 3:30 PM తర్వాత కూడా ఓపెన్ ఉంటాయి. మీరు ఆఫీస్ తర్వాత కూడా ట్రేడ్ చేయడానికి చాలా కన్వీనియంట్. ప్లస్ ఆప్షన్స్ లో ఉన్నట్టు డైలీ టైం డికే లేదు. మీరు గోల్డ్ పెటల్ ఫ్యూచర్స్ లో ప్రీమియం మెల్ట్ అవ్వకుండా హోల్డ్ చేయొచ్చు. సో టైం ప్రెషర్ తక్కువ. అలాగే ఇక్కడ ప్రాసెస్ కూడా సింపుల్. జస్ట్ యాప్ ఓపెన్ చేయండి, కమోడిటీస్ క్లిక్ చేయండి, గోల్డ్ పెటల్ సెలెక్ట్ చేయండి, తర్వాత మీరు లాట్ సైజ్ చూస్ చేసుకోవచ్చు. అలాగే స్టాప్ లాస్ కంపల్సరీ సెట్ చేయండి, బై ఆర్ సెల్ క్లిక్ చేయండి. ఇది చాలా క్లీన్ ఫ్లో. అలాగే దానిలో ట్రేడింగ్ వ్యూ, ఇంటిగ్రేటెడ్ చార్ట్స్ కూడా ఉంటాయి. టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్ళకి సూపర్ హెల్ప్ఫుల్. మీ రిస్క్ టాలరెన్స్ ప్రకారం మాత్రమే పొజిషన్ తీసుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ ఈక్వల్ టు ట్రేడర్ లైఫ్. మీకు కావాలంటే స్టాప్ లాస్ ప్లేస్మెంట్, లాట్ సైజింగ్ అండ్ రిస్క్ అపెటైట్ మీద కూడా ఒక సెపరేట్ డీటెయిల్ వీడియో చేస్తాను. కామెంట్ సెక్షన్ లో గోల్డ్ అండ్ డ్రాప్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఇది బై లేదా సెల్ రికమెండేషన్ కాదు. ట్రేడర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మార్కెట్స్ ని ప్రాపర్ గా అనలైజ్ చేయండి. నౌ లెట్స్ కంటిన్యూ అవర్ టాపిక్. నా పర్సనల్ ఫేవరెట్ గోల్డ్ ETF. లెట్స్ సీ ఒక గోల్డ్ ETF ఎగ్జాంపుల్. SBI గోల్డ్ ఫండ్, HDFC గోల్డ్ ETF, ఫండ్ ఆఫ్ ఫండ్స్, యాక్సిస్ గోల్డ్ ఫండ్. ఎగ్జాంపుల్ SBI గోల్డ్ ఫండ్. ఇక్కడ ఎగ్జిట్ లోడ్ ఓన్లీ 1% విత్ ఇన్ 15 డేస్. మరి ఆఫ్టర్ 15 డేస్ నిల్. అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఓన్లీ 0.1%, సూపర్ చీప్. అలాగే 5 years రిటర్న్స్ నియర్లీ 15%. ఇది బెటర్ దాన్ నిఫ్టీ రిటర్న్. అలాగే HDFC గోల్డ్ ETF లో ఎక్స్పెన్స్ రేషియో కాస్త ఎక్కువ, బికాస్ అది ఫండ్ ఆఫ్ ఫండ్స్. FOF అంటే ఇండైరెక్ట్ గా ETF లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ డబుల్ లేయర్ కాస్ట్. గోల్డ్ ETFs ఆర్ లిక్విడ్, కానీ మార్కెట్ అవర్స్ లోనే బై ఆర్ సెల్ చేయొచ్చు, జస్ట్ లైక్ స్టాక్స్. మ్యూచువల్ ఫండ్స్ లో NAV ఎండ్ ఆఫ్ ది డే కి అప్డేట్ అవుతుంది. ఇంకా నిప్పాన్ ఇండియా గోల్డ్ బీస్, ఇది మోస్ట్ పాపులర్. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 24,000 crores వేశారు. అలాగే హిస్టారికలీ కన్సిస్టెంట్. ఇక్కడ ప్యూరిటీ టెన్షన్ జీరో. నెక్స్ట్ చూద్దాం సిల్వర్ ETF. ఇది 2022 నుంచి ఇండియాలో స్టార్ట్ అయింది. ఇక్కడ షార్ట్ టర్మ్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ ఫ్యూచర్ ఇండస్ట్రియల్ డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలంటే నిప్పాన్ ఇండియా సిల్వర్ ETF లేదా ICICI Prudential సిల్వర్ ETF. వీటి ఎక్స్పెన్స్ రేషియో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రీజన్ ఏంటంటే సిల్వర్ మార్కెట్ లెస్ లిక్విడ్, అలాగే మేనేజ్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇక్కడ ఎగ్జిట్ లోడ్ 1% ఫస్ట్ 15 డేస్. ఇక్కడ 3 year యావరేజ్ రిటర్న్స్ అప్రాక్సిమేట్లీ 30% పర్ ఇయర్. బట్ వాలటాలిటీ హై ఉంటుంది. షార్ట్ టర్మ్ లో వైల్డ్ స్వింగ్స్ ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే కమోడిటీ మార్కెట్ అంటే రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ లో గోల్డ్ కూడా క్రాష్ అయింది. సో గోల్డ్ ని ఎక్కువగా సేల్ చేశారు, కానీ చాలా క్విక్ గా రికవర్ అయింది. 3 years లో గోల్డ్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయింది. సిల్వర్ వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు గోల్డ్ వాలటాలిటీ. స్మాల్ మార్కెట్ క్యాప్ కాబట్టి మూవ్మెంట్ ఎక్కువ. సోలార్, EV సెక్టార్స్ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల ఫ్యూచర్ అప్సైడ్ స్ట్రాంగ్ ఉంది. గోల్డ్ 10% మూవ్ అయితే సిల్వర్ యూజువల్లీ 15 to 20% మూవ్ అవుతుంది. సో మీ పోర్ట్ఫోలియోలో 5 to 8% సిల్వర్ అలొకేషన్ చాలు. సో ఫైనల్ గా మీరు గోల్డ్ ఆర్ సిల్వర్ కొనాలా? ఎస్, కానీ లంసమ్ లో కొనాలా? నో. సో ఇక్కడ మంత్లీ SIP అనేది బెస్ట్ ఆప్షన్. గోల్డ్ ETF లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రూట్ ట్రై చేయండి. లాంగ్ టర్మ్ లో హిస్టారికల్లీ పాజిటివ్ రిటర్న్స్. ఇండస్ట్రియల్ డిమాండ్, కరెన్సీ ఫియర్, జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల డ్రాప్ అయ్యే సైన్స్ లేవు. షార్ట్ టర్మ్ లో వాలటాలిటీ అవ్వచ్చు, కానీ పానిక్ సెల్లింగ్ అవాయిడ్ చేయండి. సో సింపుల్ గా చెప్పాలంటే మీ పోర్ట్ఫోలియోలో 10 to 20% గోల్డ్ లేదా సిల్వర్ యాడ్ చేయడం మంచిది. అది మీకు పీస్ ఇంకా ప్రొటెక్షన్ ఇస్తుంది. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా పానిక్ లో సెల్ చేయరు, వాళ్ళు పీస్ లో అక్యుములేట్ చేస్తుంటారు. దిస్ ఈస్ బాలా సైనింగ్ ఆఫ్.